దేవుని నామాన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా? దేవాదాడు ఈ దినపు వాగ్దానం, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందని వారిని హెచ్చరించెను. అపోస్తలుల కార్యం 2:40 రావట్లేదు. ఏం రాసిందండి? ఏం రాశారు? మూర్ఖులకు ఈ తరం వారికి వేరై, లోకానికి వేరై రక్షణ పొందిన వారిని హెచ్చరిస్తున్న ఎవరో పేతురు గారు ఒకసారి ఆయన మారిన పాక్ష నిమిత్తం అతను ప్రతివాడికి యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందిన అప్పుడు మీరు పరిశుద్ధ వరం పొందుకొని చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరూ మూర్ఖులకు ఈ తరం వారికి, దేవుడని తెలియని ఈ తరం వారికి వేరై రక్షణ పొందిన దేవుడిచ్చిన రక్షణ పొందుకుని నువ్వు హెచ్చరిస్తున్నాడు. ఎందుకని రక్షణ పొందుకుంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది, అభిషేకం మనకు, దేవునికి ఆత్మ మనలో ఉంటుంది. మనకు దేవుడు అనేక అద్భుత కార్యం మన జీవితం జరిగిస్తాడు కదా. రక్షణ పొందుకోమంటున్నాడు. పేతురు గారు ఒక ఉపన్యాసం చేస్తే 3,000 మంది మారిపోయారంట. అందుకు పేతురు గారు అంటున్నారు, మూర్ఖులకు ఈ తరం వారితో వేరే పక్కకుండి దేవుని చెప్తున్నారు, దేవునికి ఇష్టంగా జీవించి రక్షణ పొందుడని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా మూర్ఖతనంతో దూరంగా ఉందాము, రక్షణ పొందుకును, దేవుని చిత్తం నెరవేర్దాము. దేవుని యొక్క దీవెనలో దేవునికి ఆశలో పొందుకున్న కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారిగా మహాగణుడు పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి. మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి, మా యజమానులు తోటి పనివారిని దీవించండి. మా చుట్టూ మీకు కంచండి, మాకున్న బలహీనతలు ముట్టండి, మాకున్న సమస్యల నుంచి విడుదల తెచ్చండి, మాకున్న ప్రతి అవసరం తీర్చండి, మాకు అప్పులు బంధకాలు విడిపించండి, తాగుడు వ్యసనాలు కుటుంబ సమస్యలు విడుదల, ఎవరి కుమార్ తల్లిదండ్రుల మాటలు లోబడి కృపద జక్కడిసిన యుద్ధాలు, భూకంపాలు, కరువులు, పేదరికాలు అన్నిటిని నిర్మూలన చేయండి ప్రభా. సహాయం చేసి అగ్ని ప్రమాదాలు ఆపండి ప్రభా. ఎక్కడ చూసిన అగ్ని ప్రమాదాలు ప్రభా కార్యం చేయండి, కృపలో భద్రపరచండి అయ్యా. చదువుకునే గల మంచి ఉద్యోగాలు దాచండి. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుని బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించండి. నాయన ఈ దినమంతా నీ రెక్కల్చండి, భద్రపరిచి కాచి కాపాడండి. మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధ ఉడుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబం దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.